బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చెప్తున్నటువంటి రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నటువంటి రెడ్ బుక్ అలియాస్ పింక్ బుక్ బీఆర్ఎస్ పార్టీ తయారు చేస్తూ ఉందట. ఇక్కడ ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ఉన్నతాధికారులు, ఇంకొంతమంది సోషల్ మీడియా పేరు మీద అరాచకం చేస్తున్నటువంటి కొన్ని ఫేక్ అకౌంట్లు, ఆ ఫేక్ అకౌంట్లో మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ కథలు వండి వార్చేటువంటి ప్రధానంగా కొన్ని అకౌంట్లు ఉన్నాయి. దానికి ఒక కమ్యూనిటీ పేరుతో చివరిలో ఆ పేరు వర్గానికి చెందిన చాలా అకౌంట్లు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. నిజంగా వాళ్ళు మనుషులైనా లేదా ఫేక్ అకౌంటా, ఆ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. వాటిలో ఎక్కడ వాళ్ళ లిస్ట్ కూడా పెద్దగానే ఉందట. ఫేక్ అకౌంట్స్ బుక్స్ అంటే ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్ పేరు మీద కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని, ఫేక్ ఖాతాలు పెట్టుకొని ఆర్టిఫిషియల్ పేర్లు, సంస్థల పేర్లు అంటే పల్స్ ఆఫ్ తెలంగాణ అని రకరకాల పేర్లు పెట్టుకొని తెలంగాణ ప్రశ్నను ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి. రకరకాల పేర్లతోటి రకరకాలమైనటువంటి వింత సాహిత్యాన్ని, వికృత సాహిత్యాన్ని వండి వారుస్తూ లేలుపొడి కబుర్లు కథలు అల్లుతున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్ల పేర్లు ప్రధానంగా వాళ్ళ దగ్గర 200 పేర్లు దాకున్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లు చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తేనే సరే ఎవరో చెప్పారో, ఎవరో ఫోన్ చేశారని చెప్పి సామాన్యుడిని ప్రశ్నించే వాళ్ళని, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని ఎత్తికెళ్ళి తల డిగ్రీ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్ పేర్ల తెలంగాణలో పేర్లు ఎక్కుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. దాని తర్వాత ఈ అవాకులు చెవాకులు పేరేటువంటి రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మురిగేటటువంటి నాయకులు అంటూ వీళ్ళు వాళ్ళ పేర్లు తీసుకెళ్ళి పింక్ బుక్లో రాసి పెట్టేసుకున్నారు. ఫోటోలతో సహా, వాళ్ళ యూఆర్ఎల్తో సహా అన్నీ కూడా రాసి పెట్టుకున్నారట. పెద్ద లిస్టే తయారైంది. ఆ విషయంలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. రేవంత్ రెడ్డి చెప్తున్నా, ప్రకాష్ రెడ్డి చెప్తున్నా, కాంగ్రెస్ కూడా అందరికి చెప్తున్నా, నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు కొడుతా, నేను హార్డ్వేర్ కూడా నాకు కూడా తెలుసు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు గేర్ మార్చాలో మాకు తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ వాళ్ళకి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని ఇడిచిపెట్ట, పారిపోయిన సప్త సముద్రాల అవతల దాక్కున్నా విడిచిపెట్ట, వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, మిమ్మల్ని సతాయిస్తున్న అధికారులు, వాళ్ళకు ఒకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి కొడుకులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అయిపోయింది, టైం అయిపోయింది, పక్కా అయిపోయింది, ఏం డౌట్ కూడా అవసరం లేదు మీకు. ఇదివరకు ఒక సినిమా వచ్చింది, అర్జున్ రెడ్డి. ఇది సంగతి. ఇట్లా గతంలో కాలు మొక్కినటువంటి ఒక ప్రధాన కాంగ్రెస్ నాయకుడు, అంటే గతంలో వాళ్ళ పార్టీల్లో ఉండేవాడు, అంతకుముందు పెద్ద రౌడీ షీటరు, తడీబారు వ్యవహరించినటువంటి వ్యక్తి. తడీబార్ అంటే తెలుసుగా, నగర బహిష్కరణ. వాళ్ళు ఆ వ్యక్తి, ఆ గుండా, ఆ రౌడీ ఈ నగరంలో ఉంటే శాంతి భద్రత దెబ్బతింటాయి, అతని వల్ల సంఘానికి హానిమని చెప్పి అతన్ని నగర బహిష్కరణ చేసినటువంటి ఒక నాయకుడు ఆయన. తర్వాత తొండముదిరి ఊసర వెళ్ళినట్టు గుండాలకు, రౌడీలకు ఆశ్రమించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే తడీబారని చెప్తున్నానో ఆయన ఆ పార్టీకి వెళ్ళిపోయి అక్కడ రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడు. ఆయన ఆ పార్టీ ప్రధానమైనటువంటి అనుచరుడిగా ఉంటూ బహిరంగంగా మనం చెప్పాల్సిందే, దాచాల్సిన అవసరం లేదు, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న దేవేంద్ర గౌడ్ గారికి ఆ నయానా భయానా కాళ్ళొత్తి అవన్నీ చేసి తన మీద ఉన్న కేసులు ఒత్తేసుకొని ఆ తర్వాత ఆయన ఒక నాయకుడిగా అంటే మళ్ళీ ఆటోమేటిక్గా హోమ్ మినిస్టర్ అండా ఉంది, పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆటోమేటిక్గా ఆయన స్మగ్లింగ్ అంటారా, ఆ రోజుల్లో రకరకాల కబ్జాలు, అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి బాగా డబ్బులు వెనకేసుకొచ్చాడు. వెనకేసుకున్న తర్వాత ఇక రాజకీయ నాయకుడు అయిపోయారు. రాజకీయ నాయకుల తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనకు తెలిసిందే తెలుగుదేశం పార్టీ అంతరాత్మం అయిపోయిందని చెప్పాలి, తెలంగాణలో లేదు అని చెప్పాల్సిందే. ఇప్పుడు ఉన్నాయంట పిల్లా పితిక పీచులు లేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, కొన్ని విష వృక్షాలు కూడా ఎంత తగలబెట్టినా కూడా ఎక్కడో అక్కడ
పెరుగుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు కలుపు చేస్తూనే ఉంటుండు రైతు. అలాగే అప్పుడప్పుడు ఎక్కడా గతి లేని వాళ్ళు కొన్ని రంగు జెండాలు పట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మనం వాళ్ళ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా ఆ పార్టీ అంతరార్థం అయిపోయినాక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ జెండా, బీఆర్ఎస్ జెండా మోస్తూ ఇదే కేటీఆర్ కాలు మొక్కినటువంటి సదరు నాయకుడు ఈరోజు అతను కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద అవాకులు చెవాకులు, అరై తురై బెస్తి మెస్ సవాల్ అంటున్నటువంటి ఆ నాయకుడు, ఆయన కుమారుడు అరాచకాలు చూస్తూ ఉంటే, ఆయన ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే గగురుపాటు కల్పిస్తుంది. ఇంత మనుషులు ఇంతలా దిగజారుతారా అనిపించేటువంటి హీనమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆ నాయకుని పేరు ప్రధానంగా పింక్ బుక్కులో ఎర్ర మార్కు చేసి ఉందని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. అది ప్రగతి భవన్ అంటారా దాన్ని, కాదు, తెలంగాణ భవన్లో అలా అభిమానులు చెప్పుకున్నటువంటి ఆ విషయం. అతడు కాస్త బహుశా మరి ఈ ఫోటో ఆయనదేనేమో, ఎవరో ఈ నాయకుడు తెలుసుకోవాలి, నాకు అర్థం కాలే. మరి మొత్తం మీద అయితే ఛార్జ్ పీట్ ఇచ్చిందో ఎవరిచ్చారో ఈ నెంబర్, ఈ ఫోటో అయితే. ఇకపోతే ఈ నాయకుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉంటాడట, ఏది పడితే అది మాట్లాడతాడు, అడ్డం తెడ్డం, లెక్కలు లేకుండా లెక్క తప్పిన లెక్కలు చేసుకుంటూ తనకు తానే క్రియేట్ చేసిన లెక్కలు పట్టుకొని అట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళు మొదటి నుంచి కూడా ఎక్కడ రికగ్నైజ్ లేక కేవలం మైకుల మీద అరాచకంగా మాట్లాడుతూ అవాకులు చెవాకులు పేలుతుంటే ఆయనకు మంచి పదవి గుర్తింపు ఇచ్చి నువ్వు మాట్లాడుతూనే ఉండని చెప్పేసి అతనికి ప్రయారిటీ ఇవ్వడం జరిగిందట. అది రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆయన అవాకులు పేవాకులు వేరుతూ ఏ టీవీ ఛానల్లో కూర్చున్నా తప్పుడు లెక్కలతో మాట్లాడుతూ అతను కూడా చాలా విచిత్రంగా వితండవాదం చేస్తున్నాడని చెప్పి అతని పేరు కూడా రాసి పెట్టుకున్నారని వార్త. ఇకపోతే పోలీస్ ఆఫీసర్లు మనందరికీ తెలిసిన పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఓలు కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే నిన్న మనం చూస్తున్నాం కదా, ఫహానీ నక్కల్ని మార్చేసి భూముల రిపోర్ట్స్ మార్చేసినటువంటి అధికారులు, ఆర్ఐలు, ఎంఆర్ఓలు కూడా ఇప్పుడు వీళ్ళ లిస్టులో పేర్లు ఎక్కుతూ ఉన్నాయి. ఎంత అరాచకం చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఆరోపణ ఎందుకు అంటే సదరు శాఖ ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, నాకు ఏదైనా పర్మిషన్ కావాలి, నేను కుటీర పరిశ్రమ పెట్టుకుంటాను, నేను ఇండస్ట్రీలు పెట్టుకుంటున్నాను, నాకు ఈ టీ హబ్బులోనూ అక్కడో ఇక్కడో మొత్తం మీద అప్రూవల్ వచ్చింది అని ఒక అనుమతి కోసమో కన్స్ట్రక్షన్ కోసమో సదరు కలెక్టర్కో డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ నుండి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అంటే బ్యూరోక్రాట్స్ అంటాం మన వాళ్ళని, అంటే ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు లేదా గ్రేడ్ ఆఫీసర్స్ అంతా కూడా అక్కడ ఇన్ఛార్జీలు గాను, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గాను, డిప్యూటీ మేనేజర్ గాను ఉంటారు. రకరకాల డిపార్ట్మెంట్ రకరకాల పేర్లు ఉంటాయి, హెడ్ ఆఫ్ ది హెడ్ వాళ్ళు. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు ఇక్కడికి కాదు రావాల్సింది, ఇక్కడ ఏమీ లేదు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆడొక క్యాబినెట్కి వెళ్ళారా అని వీళ్ళు అడిగితే లేదు, ఆ క్యాబినెట్ కాదు, ఇంకొక క్యాబినెట్ ఉంటుంది, ఈ శాఖ ఒక ఆయన రిప్రజెంటివ్ ఆయన ఆఫీసు పలానా కాడ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక షాడో మంత్రి దగ్గరికి వెళ్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారాలు శాంతి భద్రతలు ఒక్కడికి వెళ్తుంది, కబ్జాలు భూములు వాటి యొక్క కన్వర్జేషన్ అంటే వ్యవసాయ భూమిని ఇంకో రూపంలో మార్చుకోవడం లేదా ప్రభుత్వ భూమిని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మార్చడం, ఇట్లాంటి రకాలైన కన్వర్షన్స్ ఉంటారు. వీటన్నిటికీ కూడా ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరి అనుమతి ఉంటే చేయాలో అక్కడితో మాట్లాడుకొచ్చుకుంటే మేము లాంఛనప్రాయంగా ఊరికనే సిగ్నేచర్ చేస్తాం, మా చేతులు ఏం లేదంటూ, లేదా మీరు అక్కడికి వెళ్తేనే పని అవుతుందని చెప్పేసి హ్యాపీగా వాళ్ళే బ్రోకరేజం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే ఇట్లా అధికారులే క్యాబినెట్ మంత్రులకు కూడా కాదు, ఏకంగా షాడో క్యాబినెట్ అని పెట్టేసుకొని పని చేయించుకుంటున్నారంటే అర్థమవుతా ఉంది. నిన్న రాయకల్లో ఇట్లాంటి భూములు ఇవేమి చూసినా కూడా కోడి చెరువు ఏ విధంగా మునిగిపోయింది మనం చూసాం కదా. ఇవన్నీ కూడా అధికారుల కింది స్థాయి అధికారుల లీలలు. ఇవి ఖచ్చితంగా వాటి నుంచి నిజాలు రాబట్టే కార్యక్రమం చేయడానికే ఈ పింక్ బుక్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఒకవైపు రాజకీయ నాయకులు, అవాకులు చెవాకులు పెరిగినటువంటి రాజకీయ నాయకుడు, ఇంకొక ఆయన ఉన్నాడు
ఆయన పేరు కూడా ప్రధానంగా ఉందని తెలుస్తూ ఉంది. మనం చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ కులం కార్డు అడ్డుగా పెట్టుకొని పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ నేను దానికి రిప్రజెంటు దీనికి రిప్రజెంటివ్ అంటే నిన్నటిదాకా అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఆ కుల నాయకుడు కులం కార్డు అంటే వీళ్ళు రాజకీయ నాయకులు బాగా కార్డు వాడుతూ ఉంటారు. ఎవరైనా విమర్శించాలి, ఏదైనా అడ్డగోలుగా తిట్టాలి అంటే అందరితో తిట్టించరు. ఒక కులం కార్డు ఉన్నటువంటి లేదా రక్షణ కార్డు ఉన్నటువంటి వాళ్ళతోటి పిచ్చి పిచ్చి బూతులు పిచ్చి పిచ్చి మాటలు మాడిస్తాయి. అరవై తురేలు మించి మాట్లాడుతూ ఉంటారు. రారా చూసుకుందాంరా అంటుంటారు. అట్లాంటి ఒక ఆయన గత కాలంలో ఎందుకు పనికిరానటువంటి పార్టీలో గుర్తింపు రాక, పార్టీలో అతని ప్రవర్తన బాలేక పక్కకు పెడితే అసహనంతో బయటకు వచ్చి ఇక్కడ ఈ పార్టీలో చేసుకొని ఈ పార్టీ కండవ కట్టుకొని ప్రతి సందర్భంలోనూ ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చెవాకులు వెళ్తూ ఉంటాడు. ఆ నాయకుడి పేరు కూడా ఉంది అట. ఇవన్నీ కూడా ఇట్లా రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి. అంటే కబ్జాలు కుంభకోణాలు చేస్తే వ్యవహార తీరకంగా వేరుగా ఉంటుంది. నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ కబ్జాలు లేదా స్కామ్లు చేసిన వాళ్ళు ఎవిడ్ ఆఫ్ లా అన్నట్టు అనుమతి లేకుండా వెంచర్లు చేయడము, ముందస్తు అమ్మకాలు చేయడం, ఇట్లాంటివి కూడా కొన్ని ఎవిడ్ ఆఫ్ లా ఉంటాయి. అది వాస్తవానికి చట్టవిరుద్ధమైనప్పటికీ పెద్ద స్కామ్లుగా పరిగణించరు. ఎందుకంటే వ్యవహారికంగా తర్వాత పర్మిషన్స్ వస్తాయి. కానీ అసలు ఏమి లేకుండా కోటి చెరువుని మింగేయడాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా పెద్ద స్కామ్లుగా పనిస్తాం. అంటే వ్యవహారిక ఎవిడ్ ఆఫ్ లాలో పెద్ద సీరియస్నెస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చేయించుకుంటారు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చేస్తారు. రేపు ప్రభుత్వం మరగానే వాళ్ళకు వీళ్ళు సహకరించుకుంటారు, మిలాక్ అవుతూ ఉంటారు. దాంట్లో మనం దాచాల్సిన రహస్యమే లేదు. వాళ్ళు దోస్తులు అయిపోతారు. కానీ బేస్లెస్ చేసినటువంటి స్కామ్లు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి సహకరించినటువంటి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాళ్ళందరికీ కూడా లిస్టుల్లో ఒక్కొక్కటి పేర్లు ఎక్కుతా ఉన్నాయట. ఈ పింక్ బుక్లో పేర్లు రాసుకోవడానికి సపరేట్ వింగే పనిచేస్తుంది, టెక్నికల్ వింగ్ అని కూడా ఒక వార్త అయితే మనం వింటూ ఉన్నాం. ఇకపోతే నెక్స్ట్ సోషల్ మీడియా ద్వారా ప్రాపగండం చేసేటువంటి దుర్మార్గం ఏంటి, ఫేక్ అకౌంట్ల వాళ్ళ విషయం కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కత్వంకంట్ల చంద్ర నిజాం యుఐ ముక్లై ఇదొక కేసీఆర్ బీఆర్ఎస్ ఇదొక అకౌంట్. దీంట్లో అంతా కూడా మార్ఫింగ్ ఫోటోలు ఉంటాయి. ఇంకొకటి చూపిద్దాం. ఇట్లయితే కష్టం. తెలంగాణ ఫైటర్ ఇట్లాంటి ఫేక్ అకౌంట్. రకుల్ రావు ది ఫోన్ ట్యాపర్ సినిమా పేరేట అది. మరి ఇది మరి ఇంకొకటి ఉంటుంది. ఇది ట్విట్టర్లోనో ఎక్కడో ట్విట్టర్ అకౌంటే కానీ ఇట్లాంటి మార్ఫింగ్ అనుమతించకూడదు. కానీ మనం రిపోర్ట్ కొట్టినా రిపోర్టు చెల్లవు అవి. ఎందుకంటే మిలాఖతులు ఉంటాయి. సోషల్ ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని జిమ్మిక్కులు చేస్తూ ఉంది. మరి ఈ రకుల్ రావు ఎందుకు పేరు పెట్టి చేస్తే కేసులు ఎందుకు అవ్వవు, వాళ్ళ మీద మన కంప్లైంట్ ఎందుకు తీసుకోరు? ఇది అసలు వీటిలో ఒక స్త్రీని ఇలా అవమానించడం, ఒక పురుషులు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? మరి నీతులు చెప్పేది రేవంత్ రెడ్డి గారు కూడా వీటి విషయంలో చూడాల్సి ఉంటుంది. తెలంగాణ ఫైటర్, ఈ ఫైటర్ ఎవడో కూడా తెలవాలి ముందు. ఇట్లాంటి చాలా అకౌంట్లు ఉన్నాయి. పల్స్ ఆఫ్ తెలంగాణ ఎవడో. ఇదొకటి. సరే, ఇది పదం మనం వాడకూడదు. ఇది ఏంటంటే బిల్లా విజయ్ రెడ్డి అయినా మరి నిజంగా ఫేక్ అకౌంటా నిజమైన అకౌంటా తెలియదు. ఇంకొకటి డిక్ టీవీ ప్యారడీ. డిక్ టీవీ ఎక్కడితో మనకు తెలియదు. బిల్లా విజయ్ రెడ్డి, నాగుల్లా శ్రీనివాస్ గౌడ్ గల్ఫ్లో ఉండి నువ్వు ఏదో కలిపి ఏదో రాస్తున్నావని చెప్పి ఏదో పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు వీళ్ళు. ఇంకా పోతే ఇంకా ప్రధానంగా ఒకటి ఉంది. ఇట్లా ఈ కేసీఆర్ సార్ కూర్చొని ఏదో ప్రైవేట్ వర్క్ చేస్తున్న దాన్ని అసహ్యంగా క్రియేట్ చేశారు. వాస్తవానికి అక్కడ కాదు అది. కేసీఆర్ ఇది రియాలిటీ అట. ఇట్లా రాకేష్ బూరుగులాటైనా ఇట్లా ఫేక్ ఫోటోలు పెట్టడం,
ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్ అడ్డం వస్తుందని చెప్పి ఊరుకోవడమే. ఇగో ఇది బద్దం మిత్రారెడ్డి రీపోస్టెడ్. అది విష్ణురెడ్డి అటైతేను ఉద్యమం అనే పేరుతో ఎన్నో తల్లుల కన్నీళ్ళు, ఎన్నో కుటుంబ జీవితాలను, రాజకీయ ప్రస్తుతం, ఇంటికి దీపావళి, ఈ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఇక్కడ చివరి రెడ్డి అని ఉంటాయి. ఇట్లా చివరిలో ట్విట్టర్లో చాలా వరకు ఈ రెడ్డి పేరు చివరిలో ఉంటాయి. వాళ్ళ ప్రొఫైల్ విషయం వస్తే ఇన్ఫర్మేషన్స్ ఉండవు. ఏదో ఒక ఫేక్ అకౌంట్ అన్నట్టుగా భావించవచ్చు. తప్పేం లేదు, అవి ఫేక్ అకౌంట్లే. ఇట్లాంటి చాలా అకౌంట్స్ ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ కొన్ని రకంగా రాస్తాయి. ఆ అఫీషియల్ హ్యాండిల్ పేరుతో కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఫేక్ అకౌంట్. ఇక్కడ రాజకీయ విమర్శలు చేయొచ్చు ఎవరైనా, కానీ అట్లా వ్యక్తిగతమైనటువంటి దూషణ కానీ ఇట్లా ఫేక్ వార్తలు చేయడానికి నిజంగా కూడా నీచమైనటువంటి చర్యగానే భావించాల్సి వస్తుంది. ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంకెవరు చేస్తేనే కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినా కూడా తప్పుగానే భావించాల్సి ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని కానీ ఈ ఫేక్ అకౌంట్ల వ్యవహారం కానీ అసలు ఎప్పుడూ కూడా వాళ్ళు దాన్ని ఫాలో కావాలి. ఎందుకంటే అది ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అవేం చేస్తాయిలే, అవేమి ప్రభావితం చేస్తాయిలే అని చెప్పి తీన్మార్ వారన్నా అరాచకంగా ఏ విషయాలు పడితే ఆ విషయాలు మాట్లాడుతున్నా, కొన్ని నిజాలు అబద్ధాలు మాట్లాడినా, అవాకులు చెవాకులు పెట్టినా, నిక్నేములు పెట్టి బదనాం చేస్తున్నా అతన్ని 1-2 సార్లు మాత్రమే కేసు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి దండోపాయాలు చేస్తే ఆ రోజు ఆ ఛానల్ కానీ ఆ వ్యక్తి అనేవాడే ఉండకపోయేవాడు. కానీ వాళ్ళు వాటిని పట్టించుకోలేదు. దానివల్ల జరగాల్సిన నష్టం జరిగింది. అది ఇప్పుడు వాళ్ళు దిద్దుకుంటున్నారు. సరే, ఏం జరిగినా కూడా ఈ పింక్ బుక్లో ఈ విధంగా పేర్లు ఎక్కుతున్నాయని తెలుస్తూ ఉంది. మొత్తం మీద అధికారులు మన డీజీపీ గారు మాట్లాడినప్పుడు కూడా రెడ్ బుక్, పింక్ బుక్ మీరేమైనా ఫాలో అవుతున్నారా అంటే లేదు మాది పోలీస్ బుక్కే ఉంటుందని చెప్పారు. అయినా చాలా సందర్భంలో పోలీస్ మార్క్ మరి ఎందుకు పని చేస్తలేదు కూడా విమర్శలు చేసిన అడిగితే కూడా వాటికి ప్రశ్నలు సరైన సమాధానం రాని వ్యవహారాలు చూస్తూ ఉన్నాం. ఇక ఈ దీంట్లో ముఖ్యంగా ఈ హైడ్రా ఆఫీసర్లు, హైడ్రా వ్యవహారాలు చాలా ఉన్నాయి. పింక్ బుక్లో చాలా ఎక్కుతున్నాయని తెలుస్తూ ఉన్నాయి. ఏవేవి హైడ్రా ఎందుకు వెళ్ళింది, ఎందుకు వెళ్లకుండా ఆగినాయి, ఇవన్నీ కూడా లిస్టు రాస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి, హైడ్రా టాపిక్ రాకుండా నోటీసులలో సెటిల్మెంట్కి వెళ్ళి అదే మన మళ్ళీ షాడో క్యాబినెట్ వెళ్ళి ఏ రియల్ ఎస్టేట్ దగ్గర ఏ వెంచర్ల దగ్గర సెటిల్మెంట్ చేసుకున్నారో అన్ని లెక్కలు తీస్తున్నారు అనేది ఒక సమాచారం. మరి వేచి చూద్దాం అసలు నిజంగా ఈ పింక్ బుక్ ఉందా లేదా. అఫీషియల్గా వాళ్ళు ఇంతవరకైతే చెప్పలేదు మేము పింక్ బుక్ అని చెప్పేసి. ఇది ఉరకనే సరదాగా ఏం కాదు, వాస్తవానికి రాజకీయాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. వేచి చూద్దాం మరి అసలు వీళ్ళ పింక్ బుక్ ఉందా లేదా, రేపు ప్రభుత్వం వస్తుందా రాదా, ఇవన్నీ కూడా కాలమే నిర్ణయిస్తుంది.